ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్లో డిపెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ జోరు కొనసాగిస్తోంది. తొలి మ్యాచ్లో భారీ టార్గెట్ని ఛేదించి సంచలన విజయాన్ని అందుకున్న ఆర్సీబీ రెండో మ్యాచ్లోనూ అదే ఆధిపత్యాన్ని కొనసాగించి గెలుపొందింది. ఢిల్లీ క్యాపిటల్స్తో సోమవారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో సమిష్టిగా రాణించిన ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. లక్ష్యం 142 పరుగులు. అమ్మాయిల క్రికెట్లో ఇది పోరాడదగ్గ స్కోర్ అని చెప్పుకోవచ్చు. బ్యాటింగ్లో ఢిల్లీ తడబాటు చూస్తే బెంగళూరు కూడా ఛేదన కష్టం అవుతుందేమో అనిపించింది. కానీ ధనాధన్ షాట్లతో చెలరేగిపోయిన ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మందాన WPL 3లో ఆర్సీబీకి వరుసగా రెండో విజయాన్ని అందించింది. బ్యాటింగ్లో డ్యానీ బ్యాట్, బౌలింగ్లో రేణుకా, జార్జియా వేర్ హోమ్ కూడా సత్తా చాటి జట్టు గెలుపులో కీలక పాత్ర అయితే పోషించారు. అయితే WPL 3లో బెంగళూరు వరుసగా రెండో విజయాన్ని అయితే నమోదు చేసింది. సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్ పై ఈ జట్టు ఏకంగా 8 వికెట్ల తేడాతో నెగ్గింది. మొదటి ఢిల్లీ బ్యాటింగ్ చేయగా 19.3 ఓవర్లో 141 పరుగులకి అంటే 3 బంతుల ముందు ఆల్అవుట్ అయింది. జెమిమా రోడ్రిగ్స్ 34 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచింది. అయితే ఈ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న రేణుక 23 పరుగులు ఇచ్చి 3 వికెట్లుగా నిలిచింది. అలాగే ఇతనికి సపోర్టివ్గా వీర్ హోమ్ 25 పరుగులు ఇచ్చి 3 వికెట్లతో ప్రత్యర్థిని కట్టడి చేశారు. ఇక స్మృతి మందాన 47 బంతుల్లో 10 ఫోర్లు 3 సిక్స్లు 81 పరుగులు, డానీ వ్యాట్ 42 పరుగులు చేసి చెలరేగడంతో ఆర్సీబీ 16.2 ఓవర్లో 2 వికెట్లు కోల్పోయి టార్గెట్ అయితే ఛేదించేసింది. అయితే ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ ఇన్నింగ్స్ చాలా అప్ అండ్ డౌన్లు అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. రెండో బంతికి షఫాలి వర్మ డక్అవుట్గా రేణుక అవుట్ చేసింది. ఈ స్థితిలో కెప్టెన్ లానింగ్ 17 పరుగులతో కలిసి జెమిమా రోడ్రిగ్స్ ఇన్నింగ్స్ అయితే నిలబెట్టింది. రోడ్రిగ్స్ కూడా ఆడటంతో దూకుడుగా ఢిల్లీ స్కోర్ అయితే పరుగులు పెట్టింది. ఇక 5-6 ఓవర్లు అయితే ఈ బ్యాటర్లు ఇద్దరు కలిసి 29 పరుగులు అయితే రాబట్టారు. ఈ క్రమంలో ఏక్తా బౌలింగ్లో ఇన్సైడ్ అవుట్ షాట్తో జెమిమా కొట్టిన 6 అయితే హైలైట్ అని చెప్పుకోవచ్చు. పవర్ ప్లే ఆఖరికి వచ్చేసరికి ఢిల్లీ 55 పరుగులు చేసి 1 వికెట్గా ఆ జట్టు మెరుగైన స్థితిలో అయితే కనపడింది. కానీ 1 ఓవర్ తేడాతో జెమిమా లానింగ్ అవుట్ కావడంతో మళ్లీ ఢిల్లీ బ్యాక్ ఫుట్లోకి అయితే వెళ్ళిపోయింది. ఆర్సీబీ స్పిన్నర్లు విజృంభించడంతో క్రమం తప్పకుండా వికెట్లు చేజార్చుకున్న ఢిల్లీ మరో 3 బంతులు మిగిలి ఉండగానే ఆల్అవుట్ అయింది. సారా బ్రేస్ 23, అనాబెల్ 19, శిఖా పాండే 14 పరుగులతో టీసీకి అయితే పోరాడే రెస్పాన్సిబుల్ స్కోర్ అయితే అందించగలిగారు. ఇక బెంగళూరు బౌలర్లో రేణుక, వేరుహంతో పాటు కిమ్ గార్త్ 19 పరుగులు ఇచ్చి 2 వికెట్లు, ఏక్తా 35 పరుగులు ఇచ్చి 2 వికెట్లతో రాణించారు. అయితే 142 పరుగుల ఛేదనలో బెంగళూరు మెరుపు ఆరంభం అయితే లభించింది. స్మృతి మందాన దూకుడుగాడి ఢిల్లీ బౌలర్లకి అవకాశమే లేకుండా చేసింది. కానీ బ్యాట్ నుంచి ఆమెకు మంచి సహకారం లభించిందని చెప్పుకోవచ్చు. ఆర్సీబీ తొలి పవర్ ప్లేలో 6 ఓవర్లకి ఏకంగా 57 పరుగులు చేసి వికెట్ ఏం కోల్పోలేదు. చక్కని టైమింగ్తో ఆఫ్ సైడ్ 4లు కొట్టిన మందాన అరుంధతి, మెరేజన్ కాప్ బౌలింగ్లో మెరుపు సిక్సర్లు బాధింది. బ్యాట్ కూడా బ్యాట్ దులిపించడంతో ఏకంగా ఆర్సీబీ 10 ఓవర్లోనే 100 పరుగుల మార్కుని రీచ్ అయింది. బెంగళూరు విజయాన్ని ఇక్కడే ఖాయం చేసేశారు. ఈ క్రమంలోనే స్మృతి మందాన కేవలం 27 బంతుల్లోనే అర్ధ సెంచరీ నమోదు చేసింది. స్మృతి వ్యాట్ జంటను విడదీయడానికి ఢిల్లీ కెప్టెన్ లానింగ్ పవర్ ప్లేలోనే 6 బాల్ను ప్రయోగించిన ఫలితం లేకుండా పోయింది. 11వ ఓవర్లో బ్యాట్ను అరుంధతి రెడ్డి అవుట్ చేసినా అప్పటికే జరగాల్సిన నష్టం అయితే జరిగిపోయింది కాబట్టి ఆ మ్యాచ్ మీద అంతగా ప్రభావం అయితే చూపించలేదు. తొలి వికెట్కి స్మృతి వ్యాట్ 107 పరుగుల భాగస్వామ్యాన్ని అయితే నెలకొల్పారు. ఆఖరిలో స్మృతి అవుట్ అయిన రీచా 11 పరుగులతో నాట్అవుట్, పెర్రీ 7 పరుగులతో నాట్అవుట్, మిగతా పనిని అయితే ఈజీగా పూర్తి చేశారు. మరో 22 బంతులు మిగిలి ఉండగానే ఆర్సీబీ అయితే ఘన విజయాన్ని అయితే అందుకుంది. అయితే చివరిగా WPLలో 5వ మ్యాచ్గా గుజరాత్ గెయింట్స్ ఉమెన్స్ మరియు ముంబై ఇండియన్స్ ఉమెన్స్ 5వ మ్యాచ్గా ఫిబ్రవరి 18న అంటే ఈ రోజు రాత్రి 7:30 తలపడనున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.